కాంగ్రెస్ అధికార ప్రతినిధి డాక్టర్ శివకుమార్ లాల్ గారు మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా బీజేపీ నేత గంగాపురం వెంకటరెడ్డి గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. బీఆర్ఎస్ నేత రామ్మోహన్ రావు గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా మనం కాంగ్రెస్ నేత శివకుమార్ లాల్ గారితో మాట్లాడదాం. శివకుమార్ లాల్ గారు నమస్తే సార్. నమస్తే అండి. శివకుమార్ లాల్ గారు చాలా రోజుల తర్వాత, చాలా కాలం తర్వాత ఇన్ఫ్యాక్ట్ కేసీఆర్ గారు ప్రగతి భవన్కి అయితే వచ్చారు. మరి రానున్న రోజుల్లో ఆట మొదలైంది అనుకోవచ్చా? ఒక్కసారి కేసీఆర్ గారు కథన రంగంలోకి వస్తే మీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతుంది? ముందుగా అమా న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్లో ఉన్న వారికి నమస్కారం. నమస్తే అండి. మొత్తానికి ఈరోజు ఫామ్ హౌస్లకి ఒక 14 నెలల తర్వాత కేసీఆర్ బహుశా మొన్న బర్త్డేకి వచ్చిండేమో, తెలంగాణ భవన్కి వచ్చింది అనేది మీరు ఇప్పుడు చెప్పడము సరే, నో ప్రాబ్లం. అట్లీస్ట్ 14 సంవత్సరాల తర్వాత అయినా సరే, 14 నెలలు 14 నెలలు అయినా సరే అట్లీస్ట్ ఆయనకి ఈరోజైనా అర్థమైంది, నేను ప్రజలలో ఉండాలా, ప్రజలుకి నేను ఏదైతే మాట ఇచ్చిందో, నేను ఒక ప్రతిపక్ష, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, నేను ఫామ్ హౌస్లో కానీ లేకపోతే టీఆర్ఎస్ భవన్లో ఉంటే కాదు, ఖచ్చితంగా ప్రజలకు పోవాలనేది ఒక మంచి ఉద్దేశంతో వస్తే మంచిదే. ప్రజలకు ఒక రకంగా గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డి గారు పదే పదే అంటున్నారు, 10 ఏళ్ళు లేదా ఉద్యమకాలం అనుకోండి, 10 ఏళ్ళు మీరు ముఖ్యమంత్రి చేసిన అనుభవం పెద్దలుగా మీరు ఇవ్వండి, సూచన సలహాలు ఇవ్వండి, కూడా నేను తీసుకుంటా అన్నాడు. ప్రభుత్వం కూడా ఆ దిశగా ముందుకు నడిపేలాగా మీ సూచన సలహాలు తీసుకుంటా అని కూడా చెప్పడం జరిగింది. 14 మాసాల నుంచి కేసీఆర్కి నిజంగా ఇప్పుడు ఇంతకుముందే మీరు ప్రజలు అంటున్నారు అన్నట్టు ఆయన హ్యాంగ్ ఓవర్ ఒక 14 మంత్స్ పట్టిందనమాట. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కాదండి, మీ ప్రభుత్వానికి రాగానే ఒక్కసారి ఆల్రెడీ 10 సంవత్సరాలు ప్రూవ్డ్గా ఆయన కేసీఆర్ సీఎం ప్రూవ్డ్ కాబట్టి కొంత మీ ప్రభుత్వానికి టైం గ్యాప్ ఇచ్చారు చేయడానికి. ఏదైనా ఎక్కిన రోజు నుంచి విమర్శలు చేస్తే పద్ధతి కాదు కాబట్టి మీకు కొంచెం గ్యాప్ ఇచ్చి ఉండొచ్చు కదా, అలా ఎందుకు అనుకోవట్లేదు మీరు? నేను లక్ష్మణ్ గారు ఆ మాటకు మటుకు నేను కూడా కేసీఆర్ గారిని అప్రిషియేట్ చేస్తాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 1 సంవత్సరం పాటు నేను మాట్లాడా అన్నాడు. సంవత్సరం పైబడి అంటే 14 మాసాలు ఏదైతే 14 నెలలు ఏదైతే ఉందో ఆయన మాట్లాడకుంటున్నాడు. లెట్ హిమ్ కమ్ అవుట్. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే మేజర్గా ఇక్కడ ప్రధానంగా శివకుమార్ లాల్ గారు మీరు వ్యక్తిగతంగా చెప్పారో మరి నార్మల్గా మీ పార్టీ స్టాండో తెలవదు, కానీ కేసీఆర్ గారు మాట్లాడలేదు అంతే. మరి వర్కింగ్ ప్రెసిడెంట్ గారితో డే 1 నుంచి కాంగ్రెస్ మీద మరి చేస్తున్న విమర్శలు ఏ కోణంలో చూడాలి, మీరు అది గమనించారా? ఇప్పుడు కేసీఆర్ ఫామ్ హౌస్లో వండుకొని కేటీఆర్ని, హరీష్ రావుని లేకపోతే కవితను పంపిస్తే వాళ్ళతో ఏం కాదు, వాళ్ళు అంతా తండ్రి చాటు బిడ్డలు కాబట్టి వాళ్ళు ప్రజలలో వాళ్ళకి పెద్ద ఆ ఇమేజ్ లేదు. వాళ్ళు మాట్లాడిన మాటలలో కూడా ఎక్కడ కూడా ప్రజలు దాన్ని మెచ్చుకున్నది లేదు. అయినంత మటుకు ప్రతి దగ్గర కూడా వాళ్ళని తిరస్కరించడం జరిగింది. కేసీఆర్ ఏమంటే ఒక అనుభవజ్ఞుడు, రెండవది ప్రతిపక్ష నేత అయినా రావాలి, అసెంబ్లీకి కూడా అయినా రావాలి. వీళ్ళ అనుభవం, ఆయనకున్న అనుభవం వేరు. ఏదన్నా ఉంటే ముక్కుసూటిగా ఆయన ఏదున్నా ప్రజల తీరు మాట్లాడతాడు. మేము కూడా ఆయన ఖచ్చితంగా జవాబుదారీ చెప్తాము. ఎందుకంటే 2 సార్లు జరిగిన అసెంబ్లీలో ఆయన చేసిన తప్పులు ముందుకు ఎత్తుతారనే ఉద్దేశంతో కూడా ఈ 14 నెలలు ఆయన రాకుండా ఉన్నాడు అనేది కూడా నా అంచనా. రైట్, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. నేను మనతోటి బీజేపీ నేత గంగాపురం వెంకటరెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్ వెంకటరెడ్డి గారు. నమస్తే. నమస్తే వెంకటరెడ్డి గారు, చాలా కాలం తర్వాత కేసీఆర్ గారు మళ్ళీ తెలంగాణ భవన్కు వెళ్ళడం జరిగింది. రానున్న రోజుల్లో ప్రజల మధ్యకి మళ్ళీ కేసీఆర్ రాబోతున్నట్టుగా కూడా మరి